గత నెల 28న వరంగల్లో కవులు కళాకారులపై జరిగిన దాడిని ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలని వివిధ సంఘాల నాయకులు అన్నారు. దేశంలోని లౌకికవాదాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వరంగల్లో కవులు కళాకారులపై జరిగిన దాడికి వ్యతిరేకంగా వివిధ సంఘాల నాయకులు గురువారం నల్గొండ పట్టణంలోని అంబేద్కర్ భవన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగ విలువలను రక్షించుకోవాలనే ఉద్దేశంతో వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించి ప్రశాంతంగా జరుగుతున్న సమయంలో ఫాసిస్టు మనస్తత్వం కలిగిన కొందరు వ్యక్తులు సభపై దాడి చేశారని ఆరోపించారు. నిర్వాహకులతో పాటు సభలో పాల్గొన్న కవులు రచయితలపై దాడికి పాల్పడ్డారని, ఇది అప్రజాస్వామిక విధానానికి, ఫాసిస్టు ధోరణికి నిదర్శనమని అన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని, దానిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తాము మత రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సిహెచ్ సుధాకర్ రెడ్డి, తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్ రెడ్డి, పీడీఎస్యు నాయకుడు ఇందూరు సాగర్, ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ కమిటీ కన్వీనర్ రాములు, డిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకులు, ఏడుకొండలు, మహేష్, సృజన సాహితీ ప్రతినిధి సత్తయ్య, సమూహ నల్గొండ కన్వీనర్ అంబేద్కర్, మానవ వికాస వేదిక నాయకులు ప్రకాష్, ఊదరి వెంకటేశం, సమూహ జిల్లా కన్వీనర్ కస్తూరి ప్రభాకర్, విద్యార్థి జనసమితి నేత వీరానాయక్ తదితరులు పాల్గొన్నారు. మొన్న 28 నాడు వరంగల్లో జరిగినటువంటి కవులు, రచయితలు, కళాకారులు ప్రజాస్వామికవాదులుగా ఈ దేశంలో ఉన్నటువంటి లౌకిక సెక్యులరిజాన్ని కాపాడుకోవాలని, రాజ్యాంగ విలువల్ని రక్షించుకోవాలని చెప్పి సదస్సు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నిజానికి ఆ సదస్సు ఆ వీసీ అనుమతితో పాటుగా అక్కడ ఉన్నటువంటి అనేక మంది ఆ యూనివర్సిటీలో పనిచేసినటువంటి రిటైర్డ్ ప్రొఫెసర్స్, కాత్యాయని విద్యమహే లాంటి వాళ్ళు, తెలంగాణ తెలుగు సమాజంలో ఉన్నటువంటి మేధావులు, రచయితలు, కళాకారులు అందరం కలిసి చాలా ప్రశాంతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఈ దేశంలో ఏం జరుగుతున్నది, వాటిని ఎట్లా రచయితలు, కవులు అర్థం చేసుకోవాలని చెప్పి మేము ఒక చర్చ పెట్టాం. ఈ చర్చ జరుగుతున్నప్పుడు ఒక పథకం ప్రకారమే వీటి అంగీకారం లేని, వీటి ఆమోదం లేనటువంటి ఒక ఫాసిస్టు మూక సాయంకాలం మీద ఆ సభ మీద దాడి జరిపి మీకు ఎవరు అనుమతి ఇచ్చారు, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు వీటి గురించి అని చెప్పి ఆ సభ నిర్వాహకుల మీద, అక్కడ హాజరైనటువంటి మాలాంటి రచయితలు, కవులు, ఇతర అధ్యాపక వర్గం మీద ఒక దాడికి పాల్పడడం అనేది జరిగింది. ఇది ఈ దేశంలో ఉన్నటువంటి అప్రజాస్వామిక విధానానికి, ఒక ఫాసిస్టు ధోరణికి నిదర్శనం కనుక దానికి వ్యతిరేకంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరసనలో భాగంగా ఇవాళ పలు పౌర ప్రజా ఉపాధ్యాయ సంఘాల నేపథ్యం లోపల అందరితో ఈ నల్గొండలో దానికి నిరసన వ్యక్తం చేస్తున్నాం. గత నెల 28వ తారీఖున వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో జరిగినటువంటి సమూహ సదస్సు పైన మత్తోన్మాదుల గూండాలు దాడి చేయడం అనేది చాలా సీరియస్గా, తీవ్రంగా తెలంగాణ ప్రజాప్రతినిధి నుంచి ఖండిస్తున్నా. అదేవిధంగా అన్ని ప్రజాస్వామిక శక్తులు, సంఘాలు, మేధావులు, యువకులు అందరూ కూడా దీన్ని సీరియస్గా ఖండించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. అదేవిధంగా 70-75 సంవత్సరాల నుంచి భిన్నత్వంలో ఏకత్వంగా ప్రాథమిక హక్కులను కాపాడుకుంటూ, మానవ ప్రజాస్వామిక హక్కుల్ని కాపాడుకుంటూ వస్తున్నటువంటి ఈ సంస్కృతిని, ఈ విధానాలని ఇవాళ ఎండగడడానికి, నిర్మూలించడానికి, రాజ్యాంగాన్ని తొలగించడానికి కొన్ని శక్తులు ముందుకొస్తున్నాయి. కాబట్టిగా ఆ శక్తులను ఎదుర్కొని ఈ మతోన్మాదాలను ఎదుర్కోవాల్సినటువంటి అవసరం లౌకిక శక్తులకి ఎంతైనా ఉన్నది. కాబట్టిగా భావ ప్రకటన స్వేచ్ఛని, ఈ మాట్లాడే స్వేచ్ఛని, మీటింగ్లు పెట్టుకునే స్వేచ్ఛని, చాలా స్వేచ్ఛగా అభిప్రాయాన్ని చెప్పేటువంటి స్వేచ్ఛని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యానికి పునాదే అది. దాన్ని మనం కోల్పోతే మన సంస్కృతికి అర్థం లేదు. కాబట్టిగా ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి చర్యల్ని, మత్తోన్మాదుల దుశ్చర్యలని ఎదిరించవలసిన అవసరం ఉన్నది. అందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వరంగల్లో జరిగినటువంటి సమూహ సదస్సుపై ఏబీపీ దాడి చేసిన దాన్ని ఖండిస్తూ, నిజంగా ఆ యొక్క సదస్సులో కవులు, కళాకారులు ఒక దేశ భవిష్యత్తు కోసం, ఒక ప్రజాస్వామ్యం కోసం, ఒక లౌకికవాదం కోసము మాట్లాడుతున్న సందర్భంలో అట్లా మాట్లాడేదానికి కూడా ఛాయిస్ లేకుండా, అవకాశం లేకుండా ఇవాళ ఏబీపీ గుండాలు దాడి చేయడం అనేది తీవ్రంగా ఇవాళ నల్గొండ జిల్లా పౌర ప్రజా సంఘాల వేదిక నుంచి ఖండిస్తున్నాం. ఇక్కడ
ఈ యొక్క నల్గొండ జిల్లాలో నుంచి ఆ యొక్క వారికి విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ దాడి చేసినటువంటి వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళని వెంటనే వాళ్ళపైన వాళ్ళు యాక్షన్ తీసుకొని వాళ్ళపైన కేసులు పెట్టి ఇట్లాంటి చర్యలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇలా రాజ్యం మీదే ఉందని తెలియజేస్తూ ఇటువంటి చర్యలు జరగకుండా ఉండాలని చెప్పేసి డిటిఎఫ్ జిల్లా శాఖ పక్షాన ఈ జరిగినటువంటి సమూహ సదస్సు దాడిని ఖండిస్తూ పి వెంకులు నేను తెలియజేస్తున్నాను. కవులు, కళాకారులు, ప్రొఫెసర్స్, రచయితలు అందరూ కూడా కలిసి లౌకికవాదాన్ని రక్షించుకోవడం కోసం, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడం కోసం పెట్టుకున్నటువంటి ఒక సమూహ సమావేశం మీద ఫాసిస్టు మతోన్మాదులైనటువంటి ఏబీవీపీ వాళ్ళు దాడి చేయడం అనేది భావ స్వేచ్ఛ ప్రకటనని వ్యతిరేకించడమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మతోన్మాదులని ఖండించవలసినటువంటి అవసరం ఉందని దానికి తెలంగాణ జనసంఘం నుంచి పూర్తిగా మేము మద్దతు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇవాళ భారతదేశంలో ప్రజాస్వామ్యము పడిపోతుంది. ప్రజాస్వామ్యం రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మనందరి మీద ఉంది. భవిష్యత్తులో రేపు జరిగేటువంటి పార్లమెంటు ఎన్నికల్లో కూడా తప్పనిసరిగా ఆ మతోన్మాదులను ఓడిస్తే తప్పితే భారతదేశం రక్షించుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రజాస్వామ్యవాదులు, కళాకారులు అందరూ కలిసి రేపు వచ్చే పార్లమెంటు ఎన్నికలు ఈ మతోన్మాదులని ఓడించవలసిందిగా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను.